హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ నుంచి 10+2 క్వాలిఫికేషన్ తోటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనకి 2-3 మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఫ్యూ డేస్ బ్యాక్ మైసూర్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు రూర్కీలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులన్నిటికీ కూడా హైదరాబాద్ అయినా, మైసూర్కి సంబంధించిందైనా, అలాగే రూర్కీకి సంబంధించినటువంటి పోస్టులన్నిటికీ కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకి సంబంధించి మనకి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. జస్ట్ 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా డిప్లొమా కానీ ఐటీఐ కానీ చేసినా మీరు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కింద 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏజీ జనరల్ కింద ఒక వేకెన్సీ ఉంది. అలాగే ఇంకొక వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేజ్, అలాగే ఇంకా మిగిలినటువంటి స్టెనోగ్రాఫర్ పోస్టులు కలుపుకొని మనకి కొన్ని వేకెన్సీస్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు 10+2 క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితే మీకు ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ట్రాన్స్క్రిప్షన్ అనేది వచ్చి ఉండాలి. ఈ పోస్టులకి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. మిగిలినటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. 10+2తో పాటు ఇంగ్లీష్లో మీరు కంప్యూటర్ మీద 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది. నేను ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇందులో లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి చూసి పెట్టుకోవచ్చు. 100 రూపీస్ దీనికి సంబంధించిన ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీపీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 151 పోస్టులు అయితే ఉన్నాయి. కొత్త జోన్ల ఆధారంగా చేపడుతున్నటువంటి తొలి రిక్రూట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి ఉంటుంది. ఏపీపీల రిక్రూట్మెంట్ విషయాన్ని ముందే వెల్లడించిన సాక్షి అని చెప్పేసి మెన్షన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే నిన్న మార్నింగే న్యూస్ పేపర్లో వచ్చింది ఫస్ట్ ఏపీపీ పోస్టులు భర్తీ చేస్తారని. అది చెప్పిన తర్వాతే మనకి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. మీరు TSPRB.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో పర్టికులర్ సైట్లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అవైలబిలిటీలో ఉంది. మొత్తం ఈ యొక్క 150 పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు పెట్టుకోవచ్చు. డిగ్రీతో పాటు LLB కూడా చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. జూలై 4 నాటికి కనీసం 3 ఏళ్ల పాటు క్రియాశీలకంగా క్రిమినల్ కోర్టులో అడ్వకేట్గా పనిచేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ అలాగే అభ్యర్థులకు 750 రూపాయలు, మిగిలినటువంటి అభ్యర్థులకు 1500 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే మొదలవడం విశేషం. ఎంపిక, వయోపరిమితి, ఇతర వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించగలరని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే 9 వరకు ఎంసెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే 9వ తేదీ వరకు మీ యొక్క ఎడిట్ ఆప్షన్ యూస్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పేసి 9న కలెక్టరేట్ల ముందు ఓసీ-జేఏసీ ధర్నాలు, జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి. ఇంకోటి చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు నిన్న ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు లెక్చరర్లకు పీఆర్సీ అమలు చేసిన సందర్భాన్ని
పురస్కరించుకొని కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఐకార్ ఎన్ఆర్సీబీలో 17 ప్రాజెక్టు స్టాఫ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే బీడీఎల్ హైదరాబాద్ నుంచి 46 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఇండియన్ నేవీలో 45 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డులో 20 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇస్రో నుంచి 160 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ అని చెప్పేసి తెలంగాణ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. జూలై 1 నుంచి ప్రారంభమైన దోస్త్ 2021 ప్రవేశ పరీక్ష 6 యూనివర్సిటీల్లో సింగిల్ విండో విధానంలో అడ్మిషన్స్, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫీజు చెల్లింపు, అలాగే అర్హతలు, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, టీ యాప్ ఫోలియో, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన సమాచారం ఈరోజు రావడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంకోటి చూసుకున్నట్లయితే జేపీఎస్లకి సంబంధించి విఆర్ఏలకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. విఆర్ఏలకు పే స్కేల్ ఇయ్యలే, జేపీఎస్లకు జీతం పెంచలే, అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనలు గాలికి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఉపాధి హామీ, పల్లె ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం జేపీఎస్లు రోజుకు 12 గంటలు గ్రామాల్లోనే ఉంటున్నారు. చేసిన పనికి తగిన వేతనం లేదని, 15,000 జీతం సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. వారు ఉద్యోగాల్లో చేరి 2 ఏళ్లైనా ఇంకా ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉన్నారు. దీంతో వారికి పీఆర్సీ వర్తించే ఛాన్స్ లేదు. వీరి ప్రొబేషనరీ పీరియడ్ను అవసరమైతే 4 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో 9,355 మంది జేపీఎస్లు ఆందోళన పడుతున్నారు. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్పేసి సీఎం ప్రకటించినప్పటికీ 2 నెలలైనా అమలు కాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా విఆర్ఏలకి సంబంధించి పే స్కేల్ హామీకి 4.5 ఏళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేశారు. వారికి సంబంధించిన పే స్కేల్ పెంచుతామని చెప్పేసి 4.5 ఏళ్ల క్రితం హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నిన్న సీఎం పర్యటనకి సంబంధించి వెళ్తూ ఉండగా ఈ యొక్క కాన్వాయ్కి ఈ యొక్క బీజేపీ అలాగే కాంగ్రెస్ విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుపడడం జరిగింది. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లు, సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ డౌన్ అంటూ నినాదాలు అయితే చేశారని చెప్పేసి అప్డేట్ వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో మనకి మొత్తంగా 10,000కి పైగా ఖాళీలు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీ గురుకులాలకు సంబంధించి సొసైటీలో, ఈ పర్టికులర్ బీసీ గురుకులాల సొసైటీలో 3 ఏళ్ల క్రితమే మంజూరైన కొన్ని పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రిన్సిపల్కి సంబంధించి 155 పోస్టులు, జూనియర్ లెక్చరర్లకి సంబంధించి 833 పోస్టులు, టీజీటీ పోస్టులు 2,142, పీజీటీ 952, స్టాఫ్ నర్సులు 238, ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి టీచర్ల పోస్టులు 238, పీఈటీ 238, ఫిజికల్ డైరెక్టర్లు 119, జూనియర్ అసిస్టెంట్లకి సంబంధించి 238 పోస్టులు మంజూరు చేశారు. అయితే వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీ సొసైటీలోనే 5,387 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకి కొన్ని కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందులో చాలా వరకు పోస్టులని పర్మనెంట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి ప్రభుత్వం దీనికి సంబంధించి మంజూరు చేసినప్పటికీ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. సో పిల్లలు వచ్చారు సార్లు ఎక్కడ అనేటువంటి ఆర్టికల్ తోటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. గురుకులాల మొత్తంగా 10,000 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుంచి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ 4కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 59 పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నెల 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. సచివాలయంలో ఉన్నటువంటి ఆన్లైన్లో మీరు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్, టైపిస్ట్ పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్, ఫిషర్మెన్, ల్యాబ్ అటెండర్, ఇంకా 4th క్లాస్కి సంబంధించిన సబార్డినేట్ పోస్టులు, కాపలాదార్ పోస్టులు, ఇలాగ చాలా రకాల పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 59 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి వారికి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు కాబట్టి వారు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.